చూసుకున్నారు అక్కడ. అట్లా జరిగినాయి. ఇక్కడ మనకి ఎందుకు అవసరం అవుతున్నది అంటే చట్టబద్ధత లేకపోతే మొన్న జగన్ చేసిన దెబ్బతో భయం వేసింది వీళ్ళకి. జగన్ కూడా మొన్న అనవసరంగా చేసిన పని చట్టం తేవడం అసెంబ్లీలో 3 రాజధాని లేదు. ఆ ముక్క నోటుతో ఇప్పుడు కర్ణాటక వాళ్ళు అంటారు అది బీదర్ 2వ రాజధాని, లేకపోతే ఇంకో ప్రాంతం అని పెట్టుకుంటారు. మహారాష్ట్రలో కూడా నాగపూర్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి. అట్లాగే నడుస్తూనే ఉంటాయి. అది మాది 2వ రాజధాని 3వ రాజధాని అని చెప్పి అక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా పెడుతుంటారు అక్కడ. కానీ అంత మాత్రం అది అయిపోతుందా? ఆ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే అక్కడ నడిచిపోతూ ఉంటుంది. కాబట్టి కామన్గా జరిగిపోద్ది. కానీ అనవసరంగా అది చట్టం వైపుకి తీసుకొచ్చి మొత్తం జడగొట్టుకున్నాడు. అతనికి ఎవరిచ్చారో కానీ సలహా దాన్ని రాజకీయ లబ్ధి పొందబోయి రాజకీయంగా నష్టపోయాడు. ఇప్పుడు వీళ్ళు అతని యొక్క యాటిట్యూడ్ చూశాక భయంతో చేస్తున్న పని వేగవంతంగా అవసరం కూడా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు కూడా అమరావతి ప్రాంతం ఇప్పుడు విజయవాడ గుంటూరు అన్ని కలిపి అంటున్నారు. కానీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇది అత్యంత ఫాస్ట్లో డెవలప్ అయినాయి విజయవాడ గుంటూరు. అత్యంత ఫాస్ట్లో ఊర్లు ఎక్స్పాండ్ అయిపోయినాయి. ఈ రోడ్డు పక్కన హైవే పక్కన ఉన్న ఎంత డెవలప్ అయిపోయింది కళ్ళెదురుగుండా. అంటే నేను ఇప్పుడు 88, 89లో వచ్చినోండి విజయవాడకి. ఇప్పుడు జరగనంత వేగవంతంగా ఇప్పుడు విజయవాడలో ఇటు పక్కన తక్కువ కానీ గొల్లపూడి అటు రూట్లో కొంతే ఉంది కానీ ఇటు మన రామవరప్పాడు దగ్గర క్లోజ్ అక్కడ